టేస్టీగా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ అఫ్ఘనీ పన్నీర్ చేయాలి అంటే ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 స్పూన్ కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని మసాలా బాగా పట్టేలాగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. నేను శాండ్విచ్ టోస్టర్లో ఫ్రై చేస్తున్నాను, మీరు ప్యాన్ ఫ్రై కూడా చేయండి లైట్గా గీ అప్లై చేసి. ఇన్ కేస్ మీరు కూడా టోస్టర్లో చేస్తున్నట్టయితే ఒక 5 మినిట్స్ వరకు దీన్ని అలాగే ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, చూస్తున్నారు కదా మసాలా దీనికి బాగా పట్టింది. సో ఇలా అవ్వాలి పన్నీర్. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆఫ్ జీరా వేయండి. అది బాగా వేగిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు 2 లవంగాలు, 3 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క వేసి 7 నుండి 8 స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ కస్కస్ కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ వేయండి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని అలాగే వదిలేయండి. ఇది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టే ముందు ఇందులో కొత్తిమీర, పుదీనా అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. అలా ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలపండి. ఇప్పుడు 1 కప్ పెరుగు కూడా వేయండి. గుర్తుంచుకోండి, కాజు ఇంకా పెరుగు 2 సేమ్ క్వాంటిటీలో ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో మెజర్మెంట్ 2 ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే వాటర్ పోసి అడ్జస్ట్ చేయండి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ ఆయిల్ తేలేంత వరకు వదిలేద్దాం. తర్వాత కసూరి మేతిని బాగా క్రష్ చేసి వేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన అఫ్ఘనీ పన్నీర్ రెడీ. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఇది రెసిపీ ట్రై చేయండి.